శ్రీమాత్రే నమః. పరమ చెత్త నెంబర్లు ఇవే, వీటికి దూరంగా ఉండండి. మనం ఎన్ని నెంబర్లు వేసినా అవి 0 నుంచి 9 మధ్యలోనే ఉంటాయి. వాటితోనే కాంబినేషన్లు తయారవుతాయి. సంఖ్యాశాస్త్రంలో కొన్ని నెంబర్ల కాంబినేషన్లను చెడ్డవిగా భావిస్తున్నారు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది 13. ఈ 13 అనేది మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం దీన్ని చెడ్డ నంబర్గా భావిస్తోంది. లాస్ట్ సప్పర్లో యేసు ప్రభు డిన్నర్ ఇచ్చినప్పుడు జుడాస్ ఇస్కారియట్ 13వ అతిథిగా అందులో పాల్గొన్నాడు. అతను యేసు ప్రభువుకు అన్యాయం చేశాడు. అందువల్లే 13ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అమెరికాలో చాలా భవనాలకు 13వ అంతస్తు ఖాళీగా ఉంటుంది. అక్కడ లిఫ్ట్ కూడా ఆగదు. రెండవది 4. తూర్పు ఆసియా దేశాలు 4వ సంఖ్యను చెడ్డదిగా భావిస్తాయి. చైనాలో ఈ సంఖ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దీన్ని పలికేటప్పుడు వచ్చే శబ్దానికి చైనా భాషలో మరణం అనే అర్థం వస్తుంది. అలా ఈ నెంబర్ చెడ్డదైపోయింది. మూడవది 9. మన దేశంలో నవగ్రహాలు, నవరాత్రులు, నవధాన్యాలు ఇలా ప్రతిదీ 9తో ఉంటాయి. భారతీయులకు 9వ నెంబర్ అంటే చాలా ఇష్టం. కానీ చైనా ప్రజలు 9ని అశుభానికి సూచికగా భావిస్తారు. ఈ సంఖ్యను పలికేటప్పుడు వచ్చే శబ్దానికి చైనా భాషలో హింసించడం, ఏడవడం వంటి అర్థాలు వస్తాయి. ఇకపోతే 4వది 24. ఈ సంఖ్య కూడా మనకు ఎక్కువగా టచ్లోకి వస్తుంది. రోజుకు 24 గంటలు కాబట్టి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ సంఖ్య చెడ్డది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా అని అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. 24 నెంబర్ పలికేటప్పుడు వచ్చే శబ్దం తల్లి పిండంలో పూర్తిగా తయారవ్వకుండానే పుట్టే బిడ్డను సూచిస్తుందని అంటున్నారు. కాబట్టి ఈ నెంబర్కి దూరంగా ఉండాలంటున్నారు. ఇకపోతే 5వది 43. ఈ నెంబర్ మనకు పెద్దగా కనపడదు. కాకపోతే వాహనము, మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో చివర్లో నంబర్ లేకుండా చూసుకోమంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. జపాన్ ప్రజలు ఈ నెంబర్ను అశుభానికి గుర్తుగా భావిస్తున్నారు.